దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము అంతిమ విజయము. ప్రకటన గ్రంథం 12 అధ్యాయము 8-10 వచనములలో. ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయినందున పరలోకము నుండి భూమి మీదకి పడద్రోయబడెను. ఇప్పుడు రక్షణయు అధికారమును యేసుక్రీస్తు దాయెను. అనగా యేసుక్రీస్తు ప్రజలదే కదా. దేవుని సముఖములో దేవదూతలందరూ దేవునికి కనబడే సమయమున మన మీద నేరారోపణ చేయడానికి అనుమతి పొందిన వాడిగా ఆ లూసిఫరు అనే అపవాది దేవుని సముఖమునకు వెళ్ళే అర్హత కలిగి ఉన్నాడని, అతి సమీప దినాలలో ఆ అవకాశం వాడికి పోతుందని, ఆ సమయము తనకు కొంచెమేనని ఎరిగి ఉత్తండ కోపముతో దేవుని ప్రజలను బాధిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. పరలోకములో ఘటసర్పమునకు మరియు మిఖాయేలునకు అతని దూతలకును మధ్య యుద్ధము జరగగా, ఆ యుద్ధములో ఘటసర్పము ఓడిపోగా, ఘటసర్పము దాని అనుచరులు పరలోకము నుండి త్రోయబడిరి. లోకాధికారిగా అనుమతింపబడ్డాడు గనుక లోకాధికారిగా ఇంకా అవకాశంలో లేక లోకాధికారము కొట్టివేయబడినది. అనగా భూమి మీద ఉన్న అధికారములన్నీ కూడా కొట్టివేయబడినవి. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునిదయ్యను. ఇప్పుడు అధికారము క్రీస్తుదే కదా. ఆ లోకాధికారిని ఎలాగైనా అందుకోవాలనే కదా క్రీస్తుని మభ్యపెట్టి లోకరాజ్యములన్నీ ఒక్కసారిగా చూపించి, నాకు సాష్టాంగ దండ ప్రమాణము చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు కదా. ఆ మహాఘట సర్పం ఆది నుండి పాపము చేస్తూ యుద్ధము చేయుచున్నాడు. పోరాటమే తప్ప విజయము క్రీస్తుదే అవుతుంది. దేవుని బిడ్డలదే ఇప్పటికీ కూడా విజయము. ఎందుకు? యేసుక్రీస్తు మన పక్షంలో యుద్ధం చేస్తాడు కాబట్టి. ఎలా చెప్పగలము అంటే, సాతానుతో పోరాటము ఉంటుంది కానీ మన పక్షమున దేవుడే పోరాడతాడు సాతానుతో. పోరాడుటకే అనుమతింపబడ్డాడు కానీ విజయము వాడికి ఇవ్వలేదు. గెలవలేక పడద్రోయబడ్డాడు. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 8-10 వచనములలో క్రీస్తు ప్రవచనము నెరవేరబోచున్నది. మన వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, సేవా జీవితంలో మనకు ఎదురయ్యే పోరాటములు ఇంకా నా వల్ల కాదు బాబోయ్, నేను గెలవలేకపోతున్నానని దేవునిపై ఆధారపడితే పరిశుద్ధాత్ముడు మన పక్షమున పోరాడి గెలుపునిస్తాడు. ఉదాహరణకు పౌలు చరిత్రలో పౌలు గారు అంటున్నారు, ముమ్మారు విజయోత్సవంతో ఊరేగించుచున్నాను, దేవునికి స్తోత్రం అన్నాడా? ఏమిటి విజయోత్సవం? నిజముగా పౌలు గారికి విజయోత్సవం జరుగుతున్నదా? పువ్వులు చల్లారా, శాలువలు కప్పారా, సన్మానించారా, ఏనుగు మీద ఊరేగించారా, ఆయనను పొగుడుతూ ఏదైనా కవిత చదివారా? ఏది ఉత్సవం అండి? ఏ ఊరు వెళితే ఆ ఊరిలోనే కొట్టారు కదా, గాయపరిచారు కదా. ఎన్ని బాధలు! ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 5 సార్లు ముమ్మారు బెత్తములతో కొట్టబడి పలుమార్లు రాళ్లతో కొట్టబడ్డాడు కదా. సహోదరులతో ఆపదలు, ప్రభుత్వములు వ్యతిరేకతలు ఒకటా చెప్పడానికి ఆయనకు బాధలు, కష్టాలు. కానీ ఎన్ని పరిస్థితులు ఉండినా అడుగుపెట్టిన ప్రతి చోట, కొట్టబడ్డ ప్రతి చోట, రక్తం కార్చిన ప్రతి చోట, అవమానించబడ్డ ప్రతి చోట దేవాలయంలో కట్టాడట, సువార్త ప్రకటించాడు, పత్రికలు రాశాడు. ఏది కూడా వెనుతీయలేదు. ఎన్ని పరిస్థితులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏమనుకున్నాడో అన్నీ చేయడానికి దేవుడు ఆయనకు పౌలుకి తోడుగా ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. అదే కదా విజయోత్సవము. వందలాది దైవ సేవకులను తీర్చిదిద్దాడు. మహిమ సంఘములను కట్టగలిగాడు. సార్వత్రిక సంఘములకు పునాదులు వేశాడు. సకల మర్మములకు గృహ నిర్వాహకుడిగా బ్రతికాడు. పౌలు ఆయుష్కాలం ముగించేలోపు తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి వ్యతిరేకతలు, పోరాటములు పోరాడాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నాకు ఇచ్చిన పని మొత్తం ముగించానని చెప్పగలిగినాడు. నాకు సిద్ధపరిచిన కిరీటం ఉందని ధైర్యంగా, దర్జాగా దేవుని పాద సన్నిధికి చేరగలిగినాడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అంతిమ విజయం సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డలదే. ఎందుకంటే దేవుడే యుద్ధం చేస్తాడు కాబట్టి దేవుడే మనకి జయమునిస్తాడు. కానీ శ్రమలు, అవమానములు, శోధనలు సహించువాడు ధన్యుడు. ఇంకా తిరుగులేదు కదా. మహోన్నతునికి
పరిశుద్ధులకు రాజ్యాధికారము అక్షరాల రాబోతున్నది. కేవలము ఆత్మ సంబంధముగానే కాదు, శారీరకంగా ఈ లోకములో అధికారం కలిగి ఉన్నాము. శ్రమలలో ఉన్న, పోరాటములలో ఉన్న, బందీగా ఉండినా, కొట్టబడుతున్నా, తరుమబడుతున్నా, అన్యాయముగా బాధపడుచున్నా, ఇప్పటి వరకు అన్నీ సహించాము కదా. ఇంకా కొద్ది కాలం సహించి నమ్మకముగా నిలబడగలిగితే అంతిమ విజయము మనదే అవుతుంది. దేవుడు ఈ వాక్కును అందరి జీవితములలో నెరవేర్చునుగాక. అందరికీ విజయము దేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్.